తెలంగాణ నీటిపారుదల శాఖలో సంచలనాత్మకమైనటువంటి చర్య. ఏదైతే కాళేశ్వరం దగ్గర నుంచి అన్ని ప్రాజెక్టులకి కీలకమైనటువంటి వ్యక్తి అధికారి మురళీధరన్ని కాస్త ఇప్పుడు వెంకటేశ్వరరావుని సర్వీస్ నుండి తొలగించారు. టోటల్గా ఇరిగేషన్లో ఏవైతే ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగినాయి అని చెప్పారో వాటికి కారణమైన అధికారులందరినీ కూడా బాధ్యులను చేసి అందరినీ ఉద్యోగాలను తొలగించారు. ఈఎన్సీ మురళీధర్ని ఇమీడియట్గా రాజీనామా చేయమని ఆదేశించింది రేవంత్ సర్కార్. ఇదొక సంచలనం. అయితే రామగుండం ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ అయినటువంటి మరొక అధికారి అయినటువంటి వెంకటేశ్వరరావుని సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగించారు. ఇవి కీలకమైనటువంటి అంశాలు. వాస్తవంగా ఇట్లాంటిది ఇప్పుడు తెలంగాణ నీటిపారుదల శాఖలో ఈ ప్రక్షాళన చర్యలు అనేది చాలా ముఖ్యమైనవి. కానీ అసలు అంశం ఏంటి? 1,00,000 కోట్ల రూపాయలకు పైబడి అందులో మోసం జరిగింది, దోపిడీ జరిగింది. ఇందుమీద సిబిఐ దర్యాప్తే అసలు ముఖ్యం. రెండవది, ఈ ఇద్దరిని కూడా వీళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. అది సిబిఐ ద్వారా చేస్తారనుకుంటా. ప్రస్తుతానికైతే వాళ్ళని తొలగించడం ద్వారా కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు రేవంత్ రెడ్డి.